ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రభా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి కాలనీలో చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేత ప్రవీణ్ కుమార్. నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపాటు. మంచిర్యాల జిల్లాలో రైతు పోరు దీక్ష. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బీజేపీ డిమాండ్. మునగాలలో ఉత్తమ సర్పంచ్గా ఎన్నికైన సుజాతకు ఘన సన్మానం. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే మల్లయ్య. మహబూబ్ నగర్ జిల్లా తిరుమలాపూర్లో ఘనంగా మసీదు ప్రారంభోత్సవం. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే. కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు. రాష్ట్రంలో నయా దోపిడీ సాగుతుందంటూ సిపిఐ నేత సాడ వెంకట్రెడ్డి ఆగ్రహం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, సింగరేణి కాలనీలో అత్యాచారం బాధిత చిన్నారి కుటుంబాన్ని బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఘటన జరిగి 4 రోజులు గడిచినా మంత్రులు సందర్శించకపోవడం దారుణమని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సింగరేణిలో విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యం అమ్మకాలు సాగుతుంటాయి. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారని, నిందితుడిని అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నడిపించి త్వరగా శిక్ష పడే విధంగా తెలంగాణ ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి గురైన విషయం తెలిసింది. ఈ అత్యాచారానికి గురైన బాలికకు సంబంధించిన కుటుంబాన్ని ఇప్పటికీ పెద్ద ఎత్తున అందరూ పరామర్శిస్తున్నారు. అయితే ఈ కుటుంబానికి ఇప్పటికీ అందరూ పరామర్శిస్తున్నారు కాబట్టి ఇప్పటికీ నిందితులు మాత్రం ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేరు. ఈ నేపథ్యంలో ఇంద్రశోభన్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వాటితో మాట్లాడేసి ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించిద్దాం. మేడం చెప్పండి, 6 ఏళ్ల బాలికపై అమానుషంగా అత్యాచారం గురించి కానీ ఇప్పటి వరకు పోలీసులు కానీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. ఇప్పటి వరకు నిందితులు కూడా పట్టుకున్నారు. దీనిపైన మీరు పోలీసులు మేము పట్టుకున్న కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. మేము ఒక్క రోజులోనే పట్టుకున్నాం, అదే ఘనకార్యం లెక్క ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. సిగ్గుండాల కొంచెం మనం చెప్పుకోవడానికి. ఇన్సిడెంట్ జరగకుండా మేము కాపాడాం, ఇంతమంది బిడ్డలను కాపాడాం అంటే అప్రిషియేట్ చేస్తారు తప్ప, చచ్చిన తర్వాత చంపేసిన తర్వాత వాడిని పట్టుకున్నాం మనకు పట్టుకున్నాను మరి ఎందుకు చూపించలేదు? నువ్వు బయట ఎందుకు బయట పెడతలేవు అని అడుగుతున్నా. నువ్వు ఎందుకు రాలేని అడుగుతున్నా. నీ మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు ఇడికి రాలని అడుగుతున్నా. దీనికి సరౌండింగ్లో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉంది, ఎందుకు రాలే? తలసారిలో ఎందుకు రాలే? మీ బాధ్యత లేదా? ఇవాళ నీ ఎమ్మెల్యే ఇవాళ పొద్దున్న వచ్చిపోయినాడు. ఇన్సిడెంట్ జరిగి 3 రోజులు అవుతుంది. ఏం కుంటిగుర్రం పళ్ళు అమ్ముతున్నారా మీరు? కుంటిగుర్రం పళ్ళు అమ్ముతున్నారని అడుగుతున్నా. ప్రజల క్షేమం కోసం కదా పాలకులు ఉన్నది. ప్రజల కోసం కాకుండా నీ కోసమే, నీ గడి కోసమే పాలించే విధంగా వీళ్ళంతా బానిసల దగ్గరికి పనిచేసినట్టుగా కనబడుతుంది తప్ప ప్రజల కోసం ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితి. అంటే ఇప్పటికీ టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పరామర్శించారు కానీ ప్రభుత్వం తరఫున ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఎలాంటి అంటే ఈ కుటుంబానికి ఎలాంటి? సుధీర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే కాదు. సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు. ఆయన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే. కట్టసీగా వచ్చాడు, కలిసి వెళ్ళిపోయినాడు. కలెక్టర్ వచ్చాడు, 50,000 చెక్ ఇచ్చిపోయినాడు. ఏం చేయాలి 50,000 చెక్? తన మేము ఇస్తాం ₹1,00,000 రమ్మని కలెక్టర్. నేను ఇస్తాను ₹1,00,000 చెక్ ఆయనకి. అది కాదు కదా న్యాయం కోరుకుంటున్నారు. నా బిడ్డను ఏ విధంగా చంపినరో ఆ దుర్మార్గుని కూడా అట్లా చంపండి అని అడుగుతున్నారు వాళ్ళు. దాంట్లో న్యాయం ఉన్నది వాళ్ళు అడిగిన దాంట్లో. ఎందుకంటే నీ దగ్గర పెడితే సంవత్సరాలుగా మళ్ళీ వాడిని పోషించనిక వాని వెనక మళ్ళీ గన్మెన్లు వాని పైన ఖర్చు అవసరం. అది ప్రజలకు అప్పచెప్పండి. సింగరేణి కాళ్ళు ప్రజలకు అప్పచెప్పండి, వాళ్ళే చేస్తారు. ఈ రావి చెట్టు కింద ఉరి తీస్తారు వాడిని. అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఉందని చెప్తున్నారు కదా. ఎలాంటి పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు కానీ ఇలాంటి ఒక చిన్న పాపని అమానుషంగా జరిగిందని కానీ పోలీసు కానీ ఇప్పటివరకు ఇలాంటి స్పందన లేదు. కానీ ప్రభుత్వం మాత్రం పోలీస్ వ్యవస్థ దేశంలో ఎక్కడ లేని విధంగా ఉందని చెప్తున్నారు. దీనిపైన దేంట్లో నెంబర్ 1 ఆ గడిని కాపాడలో నెంబర్ 1 ఉన్నది. వాళ్ళు ఒక్కసారి ముఖ్యమంత్రిని కానీ, కేటీఆర్ గారిని కానీ, కవితను కానీ, హరీష్ రావుని కానీ, సంతోష్ రావుని కానీ వీళ్ళని ఎవరినైనా ఒక్క పోలీసుని లేకుండా జనాల మధ్యకు రమ్మని చెప్పండి. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే కదా, మేము వస్తాం, వాళ్ళని కూడా రమ్మని చెప్పండి. ప్రజలు ఎవరికి ఆదరణ ఉందో చెప్తారు ప్రజలు. అంటే ఈ బాలిక ముఖ్యంగా దళిత అంటే గిరిజన బాలిక కాబట్టి ప్రభుత్వం దీనిపై సరిగ్గా స్పందించలేదని కూడా విమర్శలు. దీనిపై పేదరికం కాబట్టే, ఈ స్లమ్ ఏరియాలో ఉన్నది కాబట్టే కనీసం ఇక్కడ వచ్చి మినిమం ఏంటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం, ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దౌర్భాగ్యం. ఏం కవితమ్మ ఉద్యమంలో పోలేదా మనం?
అడగలేదా? ఎందుకు జరుగుతుందని అవతల నుండి సమైక్యతను మనం ప్రశ్నించలేదా? మరి ఇవాళ ఎందుకు రావాలని అడుగుతున్నాను. ఇక మంచిర్యాల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతు బంధుతో రైతులను ఆదుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రైతు పోరు దీక్ష పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, కాళేశ్వరం ప్రాజెక్టు, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ వలన ముంపుకు గురైన పంటకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పాలన సచివాలయం ఎక్కడుందో ఈనాడు ఈ చెన్నూరు ప్రాంత రైతులకే కాదు సామాన్య ప్రజలు కూడా తెలియని పరిస్థితి. ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారిని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు. కాబట్టి మొత్తం ప్రజా సమస్యలన్నీ కూడా, ప్రజలు పడుతున్న బాధలన్నీ కూడా గాలి కొదిలేసి, పాలన పడికేసి, మంత్రులు హుజరాబాద్ లో మకాం చేసి, కులానికి ఒక పేరు మీద వాళ్ళు హామీలు, వాగ్దానాలు ఇస్తూ భవనాలు కట్టిస్తాం, బంధులు ఇస్తాం, దళిత బంధు అంటున్నారు, బీసీ బంధు అంటున్నారు. చివరికి అన్ని బంధులు ప్రకటించిన ప్రజలు మాత్రం ఈ టీఆర్ఎస్ పార్టీని బంద్ చేస్తాం హుజరాబాద్ లో అని చెప్పి నిశ్చితమైన అభిప్రాయంతో ఇవాళ ప్రజలు హుజరాబాద్ లో కొనసాగుతారు. మరి వివేక్ వెంకటస్వామి గారేమో తనకు మాజీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దామంటే ఎక్కడికక్కడ బస్సులను ఆపేసి, పోలీస్ స్టేషన్ లో బందీ చేసి, ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా ఎవరు కూడా హైదరాబాద్ రాకుండా అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈ రకంగా గొంతు లేపే కార్యక్రమాలు, జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామంటే కాదు కూడా అంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క నియంత్రిత పోకలకు స్వస్తి పలికి ప్రజాస్వామిక పాలన తెర తీయకపోయినట్టయితే ఇవాళ హుజరాబాద్ లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారో అది నాంది కాబోతుంది, శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈ రోజు మరి రైతులను కోసపెట్టిన ప్రభుత్వం మనుగడ కొనసాగించలేదు. అందుకనే ఇవాళ ప్రాణహిత చేవెళ్ల పేరు మీద ఇది చాలా వ్యయంతో కూడిన ప్రాజెక్టు, 30,000 కోట్లు అవసరం అని చెప్పి ఆనాడే మనం ప్రశ్నించాం. అయినా సరే మరి కొన్ని లక్షల ఎకరాలకు సాగులోకి వస్తుంది. ఆ ప్రాణహిత చేవెళ్ల ద్వారా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతము ఎడారిగా మారుతున్న ప్రభుత్వం సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల ఆదిలాబాద్ లోని తూర్పు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ అందరి కూడా దాదాపు 56,500 ఎకరాలు సాగులోకి వస్తాయని ఎంతో గంపెడ ఆశతో ఆనాడు ఈ యొక్క ప్రాచుడి కార్యక్రమం ఏంటంటే ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ పేరు మీద దాదాపు 30,000 కోట్లున్న ప్రాజెక్టు ఈ వ్యయాన్ని అంచనాను 1,00,000. ఇక అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామ సర్పంచ్ ఉత్తమ సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా సన్మాన సభ నిర్వహించారు. ఈ సభకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గ్రామ సర్పంచ్ కొంపల్లి సుజాత వీరబాబు ఉత్తమ సర్పంచ్గా ఎన్నికవటం అభినందనీయమని తెలిపారు. మున్ముందు మరింత అభివృద్ధికి కృషి చేయాలని, ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు మార్పు కోరుకొని టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని అన్నారు. అనంతరం సర్పంచ్ దంపతులను ఎమ్మెల్యే గజమాలతో సత్కరించారు. ఈరోజు మాకు ఇట్లా సన్మానం చేయడానికి చాలా గర్వకారంగా ఉంది. మా మండలంలో, మునగాల మండలంలో, మా కలకో గ్రామంలో ఉత్తమ అవార్డుగా మా గ్రామానికి వచ్చినందుకు మనం చెప్పుకోతరంగా లేదు. అసలు మేమైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మా గ్రామస్తులు మాకు ఇంత ఘనంగా సన్మానం చేసినందుకు మాకు చాలా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంతకు ఇప్పటికి 2 సంవత్సరాల అవుతుంది మేము గెలిచి. ఇంకా 2 సంవత్సరాల ఇంతకు మించి ఇంకా మా ఊర్లో మంచి పనులు చేస్తామని, మా గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని తెలుపుతూ ముగిస్తున్నాను. సూర్యాపేట జిల్లాలో కల్కో గ్రామాన్ని ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డుగా తీసుకొచ్చినందుకు కల్కో గ్రామ ప్రజలు
ఇంత ఘనంగా సన్మానం నిర్వహించినందుకు మా యొక్క పాలకవర్గానికి సన్మానం నిర్వహించి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ముందుగా ప్రజలందరికీ ధన్యవాదాలు. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మల్ల యాదవ్ గారు సన్మానం చేయడానికి వచ్చి మరి గ్రామంని ఇంకా అభివృద్ధి తీసుకుపోతామని తెలియజేయడం జరిగింది. మరి మేము గ్రామాల్లోకి రాజకీయంలోకి రావడానికి కారణం ఈ గ్రామం ఒక ఫ్యాక్షన్ విలేజ్గా రెడ్ మార్కులో ఉన్నదాన్ని చూసి మనసు చలించి ఈ యొక్క మార్కుని మార్చాలి అనే లక్ష్యంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన 2.5 సంవత్సరాల్లోనే ప్రభుత్వం వారు ఇచ్చిన పనులు సక్రమంగా నిర్వర్తించి ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డు తీసుకోవడం జరిగింది. మరి ఇంకా ఈ గ్రామాన్ని ఎంతో మార్చాల్సి ఉంది. అది మా బాధ్యత. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకుపోయే విధంగా మేము ముందుకు పోతామని ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఇంకా మున్ముందు కార్యక్రమాలు చాలా ఉన్నాయి చేసే ఈ గ్రామ యువకులందరూ ప్రశాంతంగా ఉండాలి, గ్రామం అంతా ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు స్వేచ్ఛాయుతంగా బతకాలని చెప్పని మేము కోరుకోవడం జరుగుతుంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం తిరుమలాపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా నూతనంగా నిర్మించిన మసీదును ఎమ్మెల్యే ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీల కోసం షాదీ ముబారక్ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోట రాములు తదితరులు పాల్గొన్నారు. दक्षिणायने वर्ष ऋतु मासोत्तमासे भाद्रपद मासे शुक्लपक्षम वासरा वासरितो भानुवासरी शुभनक्षत्रे शिवयोगी शिवकर्णय मंगल विशेष विशिष्टायां शुभवर्तितो मम अस्माकं च कुटुम्बानां क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्यार्थं धर्मार्थ काममोक्षार्थं. ఇక తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ నేత చాడ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించారు. ముందుగా ఆయన సుజాతానగర్ మండలం నాయకులగూడెం గ్రామంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నయా దోపిడీ సాగుతోందని ఆరోపించారు. పేద ప్రజలకు లక్షల ఎకరాలు పంచిన ఘనమైన చరిత్ర భారత కమ్యూనిస్టుదేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెడుతుందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వామపక్షాల పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్టు వెల్లడించారు. జైల్లో కొత్తగా కమ్యూనిస్ట్ పార్టీకి ఎర్రజెండా, ఏదైనా ఎర్రజెండా నీడని వచ్చినామంటేనే నాయకత్వం వచ్చి ఇప్పుడు సుజాత నగర్ గురించి కామెంట్ చెప్తున్నాడు సుజాత నగర్ మండల కార్యదర్శి గారు. నిజంగానే సుజాత నగర్ కావచ్చు చాలా ఎర్రజెండా నియోజకవర్గాలు ఎప్పటికీ అట్లే మనం నిలుపుకున్నాం, కాపాడుకున్నాం. ఇలా ఊర్జా పార్టీలు కొన్ని కొత్త కొత్త నినాదాలతో జనాకర్ష నినాదాలతో ఓటమాస్ చెప్తాం. ఇది చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. కేసీఆర్ ఏం చెప్పాడు? దళితుడికి ముఖ్యమంత్రి చేస్తాను గూనియండి, దళితులు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. కొన్ని అడిగారా? ఎందుకు ఇవ్వలేదు? మరి ఏక ఇంద్రమైన 70 డబుల్ బెడ్ ఇస్తాడు, ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడ ఇచ్చినాడు డబుల్ బెడ్రూమ్? అందుకనే ఇవాళ మళ్ళీ నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు 3000 పదాలు, అది ఎందుకు ఇవ్వలేదు? ఇంకా ఇప్పుడు దళిత బంధు 10 లక్షలు అంటున్నాడు, ఇస్తాడా? అందరి అర్హులకు ఇస్తాడా? ఇవాళ ఈ తెలంగాణలో మరి 1,70,000 కుటుంబాలు ఉన్నాయి. అంటే 1,70,000 కోట్లు కావాలి, బడ్జెట్ కంటే ఎక్కువ ఉన్నది. అందుకని ఇవన్నీ మోసం మాటలు, దగా మాటలు అయితే ప్రజలు నమ్ముతా ఉన్నారు. అందుకని ఏదేమైనా
ప్రజలకు అర్థం చేయించాలా. ఈ మోసం మాటలు, దగా మాటలు, ఈ తప్పుడు మాటలు దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ మన ఉద్యమాల వైపు పోవాలా. ఏదైనా మన ముందు తక్షణ కర్తవ్యం ఇవాళ భూమి సమస్య. మళ్ళీ గతంలో తెలంగాణ సైదపడ సందర్భంగా ఎట్లయితే దున్నేవాడికి భూమన్నో ఇప్పుడు భూములు రక్షించుకోవడం, కాపాడుకోవడం, మన గతంలో పంచిన భూములు కూడా లాక్కున్నటువంటి ప్రభుత్వాలకు గుణపాటు చెప్పడం, ఖబర్దారు హెచ్చరిక చేయడం, తాడోపాడు తేల్చుకోవడం, మళ్ళీ భూ పోరాటానికి శ్రీకారం చుట్టాలా. అలాగే సంక్షేమ పథకాల అమలు కొరకు చేస్తున్న మాటల వాగ్దానం అమలు గురించి కొట్లాడాలి. అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మన పార్టీ స్వతంత్రంగాను కలిసి వచ్చేటువంటి పద్ధతిలో కలుపుకునైనా కూడా ఉద్యమ బాట పడదాం. అందుకనే కోడుమూల సమస్యకు సంబంధించి రేపే మరి అఖిలపక్ష పార్టీలతోటి ఒక పెద్ద సదస్సు చేస్తా ఉన్నారు హైదరాబాద్లో. తర్వాత ఏరియాలలో జరుగుతాయి. ఆ తర్వాత మరి అక్టోబర్ 5న పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధనం అంటే రోడ్డు దిగ్బంధనం చేయడానికి సంకల్పం చేస్తా ఉన్నాం. ఈ రకంగా మళ్ళీ భూ పోరాటాలకి సిద్ధం అవుతాం. రానున్న కాలంలో భవిష్యత్తుకి ఈనాటి తరానికి ఈ ఆనాటి పోరాట త్యాగాలను చెప్పడానికే మనం ఈ యాత్ర చేస్తూ ఉన్నాం. అందుకని ఈ యాత్ర నిజంగానే సాయుధ పోరాటం అంటే ఎవరు, దున్నేవాడికి భూమి అన్నది ఎవరు, లేదా ప్రజల పక్షాలు ఉన్నది ఎవరు, వారికి ఎదుర్కొంత పనిచేస్తుంది ఎవరు, ఆ హక్కులన్నీ మనకే ఉన్నాయి. పేటెంట్ రైట్స్ తెలంగాణలో భూములు వంచినటువంటి పేటెంట్ రైట్స్ సిపిఐ పార్టీకి ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి మనం నిరాశపడుతూ విసుగు చెందాల్సిన అవసరం లేదు. మనది నిప్పు లాంటి పార్టీ, నిజాయితీ పార్టీ, అలుపెరగని పార్టీ, ప్రజల మధ్య ఉండే పార్టీ, ప్రజల కొరకు. ఇక హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్ర హత్యాచారాన్ని ఖండిస్తూ ఖమ్మంలో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. నిందితుడిని ఉరితీయాలని, బాలిక కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేతుల నాగేశ్వరరావు, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారి చైత్ర, చిన్నారి చైత్ర, చిన్నారి చైత్ర, దుర్మార్గుల్ని వెంటనే జోహార్ చైత్ర, జోహార్ చైత్ర. అత్యాచారం నిందితులను వెంటనే, అత్యాచారం నిందితులను వెంటనే జోహార్ చైత్య, జోహార్ చిన్నారి చైత్య, జోహార్ చిన్నారి చైత్య, అత్యాచార నిందితులను వెంటనే మానవ రూపంలో ఉన్న దుర్మార్గులను వెంటనే, మానవ రూపంలో ఉన్న దుర్మార్గులను వెంటనే, మానవ రూపంలో ఉన్న దుర్మార్గులను వెంటనే జోహార్ చిన్నారి చైత్ర, జోహార్ చిన్నారి చైత్య, జోహార్ చిన్నారి చైత్య, దుర్మార్గులను వెంటనే, దుర్మార్గులను వెంటనే. చిన్నారిపై అఘాయిత్యం చేసిన నిందితులను వెంటనే, చిన్నారిపై అఘాయిత్యం చేసిన నిందితులను వెంటనే, చిన్నారిపై అఘాయిత్యం చేసిన నిందితులను వెంటనే జోహార్ చైత్య, జోహార్ చైత్య, చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే, చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే జోహార్ చైత్య, జోహార్ చైత్య, చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే, చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే. ఇక నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ వాసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
చిన్నారి చైత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే చిన్నారి మృతికి కారకుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. చిన్నారి మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక హన్మకొండ నగరంలోని చైతన్యపురి కాలనీలో గజానన మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి హోమం, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గణేష్ ఉత్సవాలు అందరితో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని మండలి అధ్యక్షుడు శీలం సమ్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి గజానన మండలి అధ్యక్షులు, కార్యదర్శి డాక్టర్ సాదం రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. చైతన్యపురి గజానన మండలి ఈరోజు నిత్య పూజ జరిగినది. దాని తర్వాత హోమం జరిగినది. హోమం తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగినది. సుమారుగా ఒక 6 నుంచి 700 మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి మళ్ళీ తర్వాత సాయంత్రము ముగ్గుల పోటీ ఉన్నది. దానికి మరి లోకల్ కార్పొరేటర్ కూడా వచ్చి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నాడు. అలాగే మా కాలనీ వాసులందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి మరియు ఈ మన పాండమిక్ నిబంధనల ప్రకారం అందరూ పాటిస్తూ అందరూ వచ్చి ఈ పాండమిక్ పోవాలని మన వినాయకుని కోరుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని మేము కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం. మీ పేరు? సమ్మయ్య, శీలం సమ్మయ్య, గజానన మండలి అధ్యక్షుడు. చైతన్యపురి కాలనీ గజానన మండలి తరఫున మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమానికి 700 నుంచి 800 మంది రావడం జరిగింది. లోకల్ కార్పొరేటరు ఎరగంటి ఎల్లయ్య గారు రావడం జరిగింది. మరియు కాలనీ వాసులు మొత్తం భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారిని పూజించి ఈ కరోనా రూల్స్ పాటించుకుంటూ అన్నదానానికి అటెండ్ అయ్యారు. భక్తి శ్రద్ధతో అన్న భగవంతుడు అందరినీ ఆశీర్వదించాలని, భగవంతుడు ఎల్లవేళ అందరికీ అన్ని విధాలా కల్పించాలని కోరుకుంటున్నాం. శ్రీధర వీరన్న, కాలనీ వైస్ ప్రెసిడెంట్. చైతన్యపురి కాలనీ గజాన మండలి తరఫున గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలనీని డెవలప్ చేస్తూ ఆ దేవుని ఆశీస్సులతోని ఈ కాలనీ డెవలప్ అవుతుంది. అలాగే మాకు కార్పొరేటర్లు, ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తున్నారు. మా కాలనీ భక్తులు కూడా మా కాలనీ గజాన మండలికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఈ 2 ఇయర్స్ లాస్ట్ ఇయర్ మనం కరోనా ఉన్నది అనుకొని ఎవరు రాలేదు. ఇప్పుడు కరోనా పోవాలని అందరూ మొక్కి దేవుని ఆశీర్వాదం తీసుకొని అందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి ఈరోజు మహా అన్నదానికి పాల్గొని అందరూ భక్తి శ్రద్ధతో దర్శనం చేసుకొని అందరూ వెళ్ళిపోయారు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు గుండపు రవీందర్, కాలనీ ప్రెసిడెంట్. ఇక చిన్నారి చైత్ర కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై మానవహారం నిర్మించి నిరసన తెలిపారు. నిందితుడిని తక్షణమే ఉరితీయాలని, ఇలాంటి వారి పట్ల ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చైత్ర కుటుంబానికే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. ఎడ్ల మీద దొరికితే ఒక న్యాయం, గిరిజన అమ్మాయి మీద దొరికితే ఒక న్యాయం. ఇవాళ చరిత్రను చెప్పిన వాళ్ళని ఉరి తీయాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కనుదెరగాలి. ఇంత దారుణమా?
గిరిజన అమాయక పిల్లల మీద చిన్నారి చరిత్ర మీద అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఇప్పటిదాకా కనుమెరుగు లేదు. ఇవాళ మీడియా సోదరులు కూడా ఇంత చక్కగా ప్రదర్శన ఇచ్చిన చుట్టుపక్కల తండాలు కూడా స్పందించాలి. జూలూరుపాడు మండలంలో ఇంత అన్యాయం జరుగుతున్న చరిత్ర మీద ఒక నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి ఇప్పటిదాకా మాట్లాడిన దాఖలు లేవు. మీడియా సోదరులు ఇవాళ రోడ్లు ఎక్కడం చాలా సంతోషం బ్రదర్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేము శివరాల సేన తరఫున కోరుతున్నాం. మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇవాళ గిరిజన అమ్మాయిలకు అన్యాయం జరిగితే ఇవాళ రెడ్డికి ఒక న్యాయం, గిరిజనులకు ఒక న్యాయం. ఇవాళ సూట్ ఆర్డర్ చేయాలి. గిరిజన అమ్మాయిలను రేప్ చేసి చంపిన వ్యక్తిని సూట్ ఆర్డర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ నగర నడిబొడ్డున అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన చిన్నారి చైత్ర నిందితులను కఠినంగా ఓకే. మొన్న 10వ తారీఖు హైదరాబాద్లో సింగరేణి క్వార్టర్స్లో 6 సంవత్సరాల అమ్మాయిపై మరి అఘాయిత్యం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే ఆడుతూ పాడుతూ తిరుగుతున్న పిల్లలను ఎత్తుకొని తిరగాల్సింది పోయి ఈరోజు మానవత దృక్పథం లేకుండా కనీసం మృగాలే చిన్నపిల్లలను కర్కశమైన ఒక అడవి జంతువు సింహం లాంటి చిన్న జింకలు వస్తే పక్కన పెట్టుకొని పోయే అటువంటి మృగాలే అడవి జంతువులే పక్కన పెట్టుకుంటా. మరి దరిద్రం మానవుడు ఎటువైపు ప్రయాణం చేస్తాడు. మరి ఈరోజు దరిద్రవశాత్తు అంత రేపు జరగటం ఇది మరి చాలా కఠినం. అతను రేపు చేసినటువంటి వాడిపై కఠినంగా శిక్షించాలని చెప్పి నేను ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇది ఇక్కడ ఈరోజు ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ దీని మీద స్పందించలేని టైంలో ఇక్కడ ఉన్నటువంటి మీడియాకు నిజంగా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు కొవ్వొత్తులతో ఒక బలమైన ర్యాలీ ఈరోజు చేశారు. మరి ఆడపిల్లకు రక్షణ లేదా? భారతదేశంలో పోక్సో చట్టం కానీ మరి దిశ చట్టాలు కానీ భయంకరమైన ఆడపిల్లల మీద చట్టాలు ఉన్నా కూడా మరి చట్టాలు తొంగలో దొక్కుతున్నారు. మరి ఇక నాచారంలో చిన్నారి చైత్ర హత్యాచారం ఘటనకు వ్యతిరేకంగా సింగం చెరువు తండా వాసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో తండా వాసులు రాములు నాయక్, అమర్నాథ్ నాయక్, మహిళలు పాల్గొన్నారు. ఇది కూడా మా ఎస్టీ అమ్మాయి ఒక చనిపోయిన గురించి మేము వచ్చి రాజుతున్నాము. ఇది ఒకటి మీడియాలో ఏ మీడియాలో ఎవరైనా సరే ఎల్లైనా చేస్తారు. మీడియాలో ఆల్ మీడియా టీవీనైనా సరే, ఈటీవీ అయినా, TV5 అయినా సరే, ఏదైనా సరే టీవీ మన వీటీవీ వచ్చి మాకు ఒకటి ఇది ఇచ్చింది. మాకు దీని గురించి ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక యాక్సిడెంట్ రోడ్డు మీద 2 రోజులు యాత్ర గురించి మొత్తం టీవీలో చూపించారు. అది ఒకటి ఇచ్చిన ఒక పాపకు ఇటువంటి ఒక యాక్సిడెంట్ గురించి ఎవరు అంత పట్టించుకుంటలేరు. పెద్దలైనా సరే ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడతలేరు. దాని గురించి అందరు కలిసి మేము ఒకటి మా ఎస్టీ అమ్మాయి గురించి అందరు కలిసి తోడుగా మా ఏ సంబంధం లేకుండా మా తోడు వచ్చి అందరు వచ్చి మాకు సహకారం ఇవ్వాలని కోరుకున్నాం. చాలా దురదృష్టమైన కార్యక్రమం ఇది. దీన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ గట్టి చర్యలు తీసుకోవాలి, చాలా గట్టిగా పట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే ఫిలిం ఇండస్ట్రీ కానీ పెద్దలు ఎవరికైనా ఏమైనా అయితే మాత్రం చాలా గట్టిగా చర్యలు తీసుకుంటారు. మనం మా గిరిజనులకు ఎందుకు తీసుకుంటున్నారో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గట్టిగా చర్యలు తీసుకొని వాడిని ఉరి తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను సింగరేణి తండా నుంచి కోమతిలో ర్యాలీ తీయడం జరుగుతుంది. దీన్ని యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గిరిజన పిల్లలకి అన్యాయం జరిగింది కాబట్టి మీరు పెద్దలందరూ కలిసి ప్రతి ఒక్క ప్రభుత్వం ఏకగిరంగా మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ఇలాంటి ఇన్సూరెన్స్ మళ్ళీ జరగకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అధ్యక్షుడిని ముందుగా చైత్ర అమ్మాయికి ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ
ఇంత చిన్న అమ్మాయికు రేప్ చేసి చంపేసినందుకు దిశ యాక్ట్ను అమలు చేసి ఆయనకు వెంటనే ఎన్కౌంటర్ చేసి పడేయాలని, మళ్ళీ ఇంకొక గిరిజన అమ్మాయికు అన్యాయం జరగకూడదని కోరుతూ ఈ అమ్మాయికు ఒక చట్టపరంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మేము సింగరేణి తండా నుంచి కొవ్వొత్తు ర్యాలీ జరుపుతున్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి కాలనీలో చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేత ప్రవీణ్ కుమార్. నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపాటు. మంచిర్యాల జిల్లాలో రైతు పోరు దీక్ష. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బీజేపీ డిమాండ్. మునగాలలో ఉత్తమ సర్పంచ్గా ఎన్నికైన సుజాతకు ఘన సన్మానం. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే మల్లయ్య. మహబూబ్ నగర్ జిల్లా తిరుమలాపూర్లో ఘనంగా మసీదు ప్రారంభోత్సవం. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే. కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు. రాష్ట్రంలో నయా దోపిడీ సాగుతుందంటూ సిపిఐ నేత సాడ వెంకట్రెడ్డి ఆగ్రహం. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.